దుర్గా జై జై దుర్గా జై భవానీ జై జై భవానీ జై భవానీ జై జై భవానీ. అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో తమ నిరంతర పోరాటం ఫలించినందుకు కృతజ్ఞతగా అమరావతి రైతులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. రాజధాని ప్రాంతం నుంచి కాలినడకన బయలుదేరిన రైతులకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. ఇన్నాళ్లు పడ్డ కష్టాలు తీరినందుకు, రాజధానిగా అమరావతి నిలదొక్కుంటున్నందుకు మొక్కులు చెల్లించుకోవడమే ఈ యాత్ర ఉద్దేశమని రైతులు తెలిపారు. మహిళా రైతులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొని జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాలను సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండటానికి మీ వంతు కర్తవ్యం ఉంది కాబట్టి మీకు ఆ అమ్మవారి కృపని మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి మాకు ఈ విధంగా దర్శన ఏర్పాట్లని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలను అందించినటువంటి చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారికి, ఈవో గారు సీనా నాయక్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.